హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది డిస్కస్ చేసుకున్నాము. మన భారతదేశ చరిత్రని టైంని బేస్ చేసుకొని, సమయాన్ని బేస్ చేసుకొని చరిత్రని 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఆ 3 భాగాలు ఏమున్నాయి, అందులో పోటీ పరీక్షల కోసం ఎటువంటి చాప్టర్స్ అనేవి ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాము. మొదటగా భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ ఇంట్రడక్షన్ ఎగ్జామినేషన్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్. ఇది మీకు అర్థమైతేనే ఓవరాల్గా క్లాసెస్ సిలబస్కి సంబంధించిన అనాలిసిస్ తెలుస్తుంది. ఓకేనా? సో మొదట మనం చూస్తే ఇండియన్ హిస్టరీ, సో అంటే భారతదేశ చరిత్ర, సో ఇండియన్ హిస్టరీ అనమాట. సో ఇండియన్ హిస్టరీ అనేది చాలా కోర్ సబ్జెక్టు. మీకు ప్రతి ఒక్క పోటీ పరీక్షలో కూడా కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఇండియన్ హిస్టరీని మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏ విధంగా? ఏన్షియంట్ అనమాట. సో ఏన్షియంట్ టు ఇండియన్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన చరిత్ర. సో ప్రాచీన చరిత్ర అని చెప్పేసి డివైడ్ చేశారు, ఏన్షియంట్ హిస్టరీ అని చెప్పేసి. సో ఇదొకటి. తర్వాత ఏం చేశారంటే మిడీవల్ అని చెప్పేసి డివైడ్ చేశారు. సో మిడీవల్ అంటే మధ్యయుగ, సో మిడిల్ అనమాట. సో మధ్యయుగ చరిత్ర, మధ్యయుగ చరిత్రగా డివైడ్ చేశారు. చివరిగా వచ్చేసి మోడ్రన్ అనమాట. మోడ్రన్. సో మోడ్రన్ అంటే ఆధునిక. సో ఆధునిక చరిత్ర, మోడ్రన్ హిస్టరీ, ఆధునిక చరిత్రగా డివైడ్ చేశారు. ఇలా 3 రకాలుగా మనం చరిత్రని చూస్తాం. చరిత్రని 3 రకాలుగా మనం చూస్తాం. మీరు కామన్గా బేసిక్ రెఫరెన్స్ బుక్స్ కూడా ఇలానే ఉంటాయి. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ లాగే ఉంటాయి. ఈ బుక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ చాలా క్రూషియల్ పోటీ పరీక్షలకి. మనం ఇక్కడ ప్రధానంగా గమనిస్తే అసలు ఏన్షియంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, మిడివల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, మోడర్న్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. ప్రధానంగా ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది మనకు ప్రీ హిస్టరీ నుంచి ఉంటుంది. అంటే ప్రీ హిస్టరీ అంటే పూర్వ చరిత్ర. భారతదేశానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర నుంచి ప్రీ హిస్టరీ ఉంటుంది. అయితే చాలా దాదాపుగా ఎక్కువ ఎగ్జామ్స్కి, సో చాలా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ఎక్కువగా సిలబస్ ఉంటుంది. అంటే మనకి సింధు నది నాగరికత దగ్గర నుంచి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క ఏన్షియంట్ అనేది ప్రధానంగా ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి గుప్తాస్ వరకు ఉంటుంది. గుప్తాస్. కాబట్టి సింధు నాగరికత దగ్గర నుంచి ఏన్షియంట్ ఎక్కడి నుంచి ఉంటుంది, సింధు నాగరికత. సింధు నాగరికత దగ్గర నుంచి గుప్తుల వరకు ఉంటుంది అనమాట. గుప్త సామ్రాజ్యం ఉంది కదా, గుప్తులు. సో గుప్తుల వరకు ఇది మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సింధు నాగరికత ఇదంతా కూడా గుప్తాస్ వరకు. తర్వాత ఇక్కడి నుంచి అనమాట మిడివల్, మధ్యయుగ చరిత్ర ఎలా ఉంటుందంటే గుప్తుల అనంతరం, అంటే పోస్ట్ గుప్తాస్ అనమాట. సో గుప్తుల తర్వాత పోస్ట్ గుప్తాస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి 1707 వరకు, అంటే డెత్ ఆఫ్ ఔరంగజేబు. సో డెత్ ఆఫ్ ఔరంగజేబు. సో మొఘలు చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు. సో ఔరంగజేబు చనిపోయిన తర్వాత, ఔరంగజేబు చనిపోతారు కదా, అంతవరకు కూడా మనం మిడివల్ ఇండియాగా, మధ్యయుగ భారత చరిత్రగా చెప్పుకుంటాం. ఔరంగజేబు చనిపోయిన తర్వాత సో మోడర్న్ వచ్చేసి ఆల్మోస్ట్ 1707 నుంచి స్టిల్ టుడే, ఇప్పటికి కూడా, ఇవాటికి కూడా అంతా కూడా మోడర్న్ హిస్టరీ అవుతుంది. ఎస్టర్డే వరకు ఉన్నటువంటి డే. కానీ మనం పోటీ పరీక్షల్లో ఎక్కువగా 1948 వరకు చూస్తాం. 1948 వరకు, 47 స్వాతంత్రం వస్తుంది కదా, అంతవరకు ప్రధానంగా ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి సిలబస్ కొన్ని మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీలో పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఉంటుంది. అయితే మనకు ఎక్కువగా 1947 వరకు మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ అనమాట. పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్టిల్ ఎస్టర్డే వరకు. సో పోస్ట్ ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి సిలబస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర, ఇలా 3 భాగాలని టైంని బేస్ చేసుకొని, దేన్ని బేస్ చేసుకుంటాం ఆధారంగా సమయాన్ని, సంవత్సరాలు సమయాన్ని బేస్ చేసుకుని ఇలా డివైడ్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ది వరల్డ్ హిస్టరీ. మన ప్రపంచ చరిత్రకి అనుగుణంగా భారతదేశ చరిత్రను కూడా మనం తీసుకొస్తాం. ఇందులో ప్రధానమైన ఘట్టాలు ఉంటాయి. మనకి ఏన్షియంట్ అంటే మన భారతదేశంలో అయితే మగధ సామ్రాజ్యము, మౌర్యులు, ఇంకా మనకి మౌర్యుల తర్వాత శాతవాహనులు, పుష్యమిత్ర శుంగ, ఇటువంటి రాజులు కనిపిస్తారు. అదే మనకి ప్రపంచంలో అయితే ఎలా ఉంటారు, గ్రీకులు, రోమన్లు, తర్వాత పర్షియాకు సంబంధించినటువంటి ఎంపైర్ కావచ్చు, ఇలాంటివి కనిపిస్తాయి ఏన్షియంట్లో. అదే మధ్యయుగ చరిత్రలో చూసుకుంటే ప్రధానంగా మన ఇస్లాం పుడుతుంది. మధ్యయుగ చరిత్రలో ఇస్లాం అనేది పుడుతుంది, ఇస్లాం మతం పుడుతుంది.
ప్రపంచమంతా మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఇస్లాం అనే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇస్లాం పాలకులు భారతదేశం మీద దండెత్తడం జరుగుతుంది. అలానే మన భారతదేశంలో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఉంటాయి. విజయనగర సామ్రాజ్యము, కాకతీయ సామ్రాజ్యము, ఇంకా హోయసలాస్ కావచ్చు, చోళాసు, ఆ పాలా వంశము, రాష్ట్రకూటాసు, గుర్జర ప్రతిహారాసు, ఇంకా మొఘల్సు, ఢిల్లీ సుల్తాన్లు, ఇలా ఉంటుందన్నమాట. అంటే మహమ్మదీయులు, ఇస్లాం పుట్టి మహమ్మదీ పాలకులు భారతదేశం మీద దండెత్తారు. రాజపుతులు ఉంటారు మొట్టమొదటిసారిగా అక్కడ. ఓకేనా? ఇలా తర్వాత మన భారతదేశానికి యూరోపియన్లు వస్తారు. యూరోపియన్లు వచ్చినక్కడి నుంచి అంటే మనకి ఔరంగజేబు చనిపోయిన దగ్గర నుంచి మోడర్న్ ఇండియా అంటాం. కానీ ప్రధానంగా ఈ మోడర్న్ ఇండియాను మనం 1498 నుంచి డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే 1498లో భారతదేశానికి వాస్కోడి గామా వస్తారు. మొట్టమొదటిసారిగా యూరోపియన్లు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు 1498లో. కాబట్టి అక్కడి నుంచి చరిత్రలో ఒక ఘట్టం మొదలవుతుంది. అందువల్ల మనం మోడర్న్లోనే ఈ యొక్క యూరోపియన్ల గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు హిస్టరీ గురించి క్లియర్గా అర్థమైంది కదా. ఏన్షియంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? సింధు నాగరికత దగ్గర నుంచి గుప్తుల వరకు ఉంటుంది. అలానే మిడివల్, సో మిడివల్ వచ్చేసి మనకి పోస్ట్ గుప్తాస్ దగ్గర నుంచి. సో గుప్తులు అంటే మనకి ఆల్మోస్ట్ 450 అనమాట. 450 CE వరకు అనుకోండి. 450 CE వరకు, ఇక్కడ 2400 BCE. సో ఇక్కడ నుంచి మొదలైతే 450 BC వరకు ఉంటుంది. తర్వాత మనం 450 BC దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చాలా వరకు అనమాట. సో ఇలా డిస్కస్ చేసుకుంటాం చరిత్రని. అయితే ప్రతి పోటీ పరీక్షలో కూడా చరిత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇట్స్ ఏ కోర్ సబ్జెక్ట్. ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. లైక్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి ఎలానో ఈ యొక్క హిస్టరీ కూడా చాలా కోర్ సబ్జెక్టు. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ MCQs కావచ్చు, మెయిన్స్ కావచ్చు, డిస్క్రిప్టివ్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఏదైనా సరే వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ హిస్టరీ సబ్జెక్ట్లో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే ఇట్స్ స్టాటిక్, చేంజ్ ఉండదు. సో చేంజ్, కరెంట్ అఫైర్స్ ఇట్లాంటి చేంజెస్ ఉండవు ఇందులో. అంటే చరిత్ర అంటే ఏంటి? జరిగిపోయింది మనం చదువుతున్నాం కాబట్టి చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోగలుగుతారు. సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉంటారు, సబ్జెక్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో మీరందరూ కూడా హిస్టరీ సబ్జెక్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక నుంచి నేను క్లాసెస్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా నీట్గా. మీకు ప్రతి ఒక్క ఫ్యాక్ట్ అంటే పోటీ పరీక్షలకి ఏది అవసరం లేదో అదంతా తీసేసి ఎగ్జాక్ట్గా ఎంతవరకు అవసరమో ఒక టాపిక్ మీద పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఆ ప్రశ్న మిస్ అవ్వకుండా కంటెంట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చాలా సోర్సెస్ నుంచి బెస్ట్ కంటెంట్ తీసుకున్నాను. మీకు ఎక్కడ క్వశ్చన్స్ అనేది మిస్ అవ్వకుండా మన క్లాసుల్లో మీకైతే అందిస్తాను. సో కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మొట్టమొదటిగా ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే మనం ఏన్షియంట్ దగ్గర నుంచి వెళ్తున్నాం. భారతదేశ చరిత్ర. సో ప్రాచీన భారతదేశ చరిత్ర. సో ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది పూర్వ చరిత్ర నుంచి ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి మ్యాక్సిమం పోటీ పరీక్షల్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచే క్లాస్ అనేవి మొదలవుతాయన్నమాట పోటీ పరీక్షలో సిలబస్ ప్రకారం. సో కాబట్టి ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అసలు భారతదేశంలో నాగరికత అనేది ఎలా మొదలైంది ఏంటని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు లోయ నాగరికత అని చెప్పేసి పిలుస్తారు. సింధు నాగరికత. మనకి ప్రపంచంలో మొత్తం 3 నాగరికతలు ఉంటాయి. ప్రధానంగా మొట్టమొదటి 3 నాగరికతలు ఉంటాయి. అందులో ఈ సింధు నాగరికత అనేది 3వ నాగరికత. కాబట్టి ఇవాటి టాపిక్ వచ్చేసేంటి క్లాసుల్లో భాగంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత. అంటే ప్రధానంగా మనం చూస్తే ఇంట్రడక్షన్, మనకి ప్రపంచంలో 3 నాగరికతలు ఉంటాయి. మెసపెటేమియా మొట్టమొదటి నాగరికత ప్రపంచంలో ఏంటంటే మెసపెటేమియా. సో మెసపెటేమియా నాగరికత. సో రెండవ నాగరికత ఏంటంటే ఈజిప్ట్ నాగరికత. సో ఈజిప్ట్ సివిలైజేషన్. అలానే మూడవ నాగరికత అంటే టైం పీరియడ్ బేస్ చేసుకుంటే మెసపెటేమియా, ఈజిప్ట్ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి 3వ నాగరికత వచ్చేసిందంటే సింధు నాగరికత. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే నాగరికత. సివిలైజేషన్ అంటే దీన్ని సింపుల్గా మనం సింధు లోయ నాగరికత. సో ఇలా అన్నమాట.
అసలు ఏంటి నాగరికత అంటే ఏంటి? చరిత్రలో మనం ప్రధానంగా గమనిస్తే ఆది మానవులు ఎలా ఉంటారు? సో అప్పట్లో సరిగా బట్టలు కూడా ఉండేవాడు, తోలు అంటే జంతువుల యొక్క చర్మాన్ని చుట్టుకునేవాళ్ళు, పచ్చి మాంసం తినేవాళ్ళు, ఒక ఇల్లంటూ లేదు, కొండ గుహల్లో కొండల్లో ఎక్కడెక్కడో నివసిస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక జీవితం అనేది ఒక ప్రొసీజర్లా లేదు, సరైనటువంటి ప్రొసీజర్ లేదు, ఏదో బతికేస్తున్నారు, పచ్చి మాంసం తింటున్నారు తింటున్నారు, ఒక నాగరికతలా లేదనమాట, సివిలైజేషన్ అనేది లేదు. అక్కడి నుంచి ఎవాల్యుయేషన్ అయింది, వాళ్ళు ఒక స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, పంటలు పండించుకున్నారు, ఆహారాన్ని కాల్చుకొని మంచిగా తిన్నారు, పచ్చి మాంసం తినకుండా ఆహారాన్ని కాల్చుకున్నారు, మంటను కనిపెట్టారు. సో రాళ్ళని కొట్టి మంటను కనిపెట్టి ఆ మంట ద్వారా ఫైర్లో మాంసాన్ని కాల్చుకొని తిన్నారు టేస్టీగా. అంటే ఒక సివిలైజేషన్ మొదలైంది. ఉమెన్స్ పని చేయడము, అగ్రికల్చర్ వర్క్స్ చేసుకోవడము, పంటలు పండించుకోవడము, వ్యాపారం చేయడము. సో ఇలా అప్పుడు నా దగ్గర ఫుడ్స్ ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, పండ్లు ఇచ్చి ఇంకో వ్యక్తి దగ్గర మాంసాన్ని తెచ్చుకుంటాను. సో ఇంకొక అతను ఇంకొకటి మిల్క్, ఇలా అనమాట ఒక నాగరికత అనేది మొదలైంది. అంటే మనిషి యొక్క జీవితంలో ఒక డెవలప్మెంట్ స్టేజ్ అనేది మొదలైంది అనమాట. దాన్నే ఏమంటారంటే నాగరికత అంటారు. సో ఒక వ్యక్తి ఉన్నాడు, మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి ఎలా అంటే అలా ప్రవర్తించాడు అనుకోండి, ఎథిక్స్ లేకుండా, వాల్యూస్ లేకుండా, ఇష్టప్రకారంగా, ఈడు అనాగరికుడు అంటారు, ఇతను అనాగరికుడు అంటారు. అనాగరికుడు అంటే బార్బేరియన్స్ అనమాట. అంటే అతనికి నాగరికత తెలియదు, మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలో తెలియదు, అనాగరికుడు అంటారు. నాగరికుడు అంటే ఏంటి? తనకు అన్ని తెలుసు, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఇతర వ్యక్తులతో ఎలా ఉండాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఇటువంటి వాటిని నాగరికత అంటారనమాట. కాబట్టి ప్రపంచంలో ఆ యొక్క ఆది మానవుల దగ్గర నుంచి మొదలై ఇలా వచ్చి మనిషి యొక్క జీవన ప్రమాణం పెరిగింది, పెంపొందించుకున్నాడు, అభివృద్ధి చేసుకున్నాడు, దాన్నే నాగరికత అంటారు. అయితే మన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మొదలైన నాగరికత మెసొపొటేమియా నాగరికత. ఎక్కడ మొదలైందంటే 2 నదుల దగ్గర మొదలైంది. ఆ నదులు ఏంటంటే యూఫ్రటీస్. సో యూఫ్రటీస్, ఒకటి యూఫ్రటీస్ నది, ఇంకోటి వచ్చేసి టైగ్రిస్ నది. యూఫ్రటీస్ టైగ్రిస్. ఇది ఏ దేశంలో ఉంది ప్రజెంట్ అంటే ఇరాక్ ప్రజెంట్ ఉన్నటువంటి ఇరాక్. సో ఇరాక్లో ఇది ఉందన్నమాట, ఇరాక్లో ఉంది. సో ప్రజెంట్ మనకి పశ్చిమాసియాలో ఇరాక్ దేశం ఉంది కదా, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీ అది. ఆ ఇరాక్ దగ్గర ఆ చుట్టుపక్కల ఇరాక్ దేశం యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇరాక్లోనే ఈ మెసొపొటేమియా నాగరికత మొదలైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత. అయితే ఇది రూరల్ అనమాట, అంటే గ్రామీణ నాగరికత. అక్కడ పట్టణాలు లేవు, గ్రామీణ నాగరికతగా మొదలైంది. ఓకేనా. నెక్స్ట్ రెండోది ఏంటి? ఈజిప్ట్ నాగరికత. సో ఈజిప్ట్ నాగరికత ఎక్కడ మొదలైందంటే నైలు నది. సో నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. ఏ కంట్రీ అంటే ఈజిప్టే అనమాట. సో పేరులోనే ఉంది ఈజిప్ట్. సో ఈజిప్ట్ దేశంలోని నైలు నది ఒడ్డున మొదలైందే ఈజిప్ట్ నాగరికత. మనకు ప్రపంచంలోనే లాంగెస్ట్ రివర్ నైలు నది. ఈజిప్ట్ పిరమిడ్స్ అవన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో మొదలైన రెండవ నాగరికత, సెకండ్ సివిలైజేషన్ వాజ్ ఈజిప్ట్ సివిలైజేషన్. అలానే దాంతోపాటు ఇది కూడా రూరల్. ఇక్కడ చూడండి, ఇది రూరల్ అంటే గ్రామీణ నాగరికత. సో గ్రామీణ నాగరికతగా మొదలైంది. ఈజిప్ట్ కూడా రూరల్ అనమాట. ఈజిప్ట్ కూడా రూరల్ అంటే గ్రామీణ నాగరికతగానే మొదలైంది అనమాట. అంటే పట్టణాలు లేవు, కేవలం గ్రామాలు మాత్రమే ఉన్నాయి. సో గ్రామాల మాదిరిగానే ఏర్పడింది. తర్వాత ఈజిప్ట్ తర్వాత మొదలైనటువంటి ప్రపంచంలో ఒక్కో భాగంలో ఒకటి ఏర్పడుతున్నాయి. ఇరాక్ ప్రాంతంలో మెసొపొటేమియా ఏర్పడింది. ఆఫ్రికా పైన అంటే మనకు ఉత్తర ఆఫ్రికా అంటే ఈజిప్ట్ ప్రాంతంలో ఈ యొక్క ఈజిప్ట్ సివిలైజేషన్ మొదలైంది. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మొదలైంది అనమాట. ఎక్కడంటే మన భారతదేశంలో. ఇది ఎగ్జాక్ట్లీ మనకి సింధు నది, సింధు కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సింధు, హక్రా, గగ్గర్ అంటారు. సో గగ్గర్ ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతాలు. అంటే సింధు నది దాని యొక్క ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతాల్లో మొదలైందే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది గ్రామీణ ఉంది, అర్బనైజేషన్ కూడా ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇట్ వాజ్ ద ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టణ నాగరికత ఏదంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ అనమాట. ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ అంటే ప్రపంచంలోనే మొదలైన మొట్టమొదటి పట్టణ నాగరికత. మెసొపొటేమియాలో పట్టణాలు మొదలవలేదు, ఈజిప్టులో పట్టణాలు మొదలవలేదు,
కానీ మన భారతదేశంలో మొదలైనటువంటి సింధు నాగరికతలో పట్టణాలు మొదలయ్యాయి. మొహంజదారో ఈజ్ ఎ మెసివ్ సిటీ, ద బిగ్ వన్, చాలా పెద్ద సిటీ అనమాట. అప్పట్లోనే 45,000 మందికి పైగా ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు మెసొపొటేమియాలో. కాబట్టి ప్రపంచంలో మొదలైన మొట్టమొదటి పట్టణ నాగరికత ఏదంటే మన సింధు నాగరికతే. ఈ సింధు నాగరికత ఉన్నప్పుడే అవి కూడా ఉన్నాయి. మెసొపొటేమియా ఉంది, ఈజిప్ట్ సివిలైజేషన్ ఉంది, మన యొక్క సింధు నాగరికత కూడా ఉందన్నమాట. మూడు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. కానీ సింధు కంటే ముందు ఈజిప్ట్ ఏర్పడింది, ఈజిప్ట్ కంటే ముందే మెసొపొటేమియా ఏర్పడింది అనమాట. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత చైనా నాగరికత ఇలా మొదలయ్యాయి. చైనా నాగరికత మొదలైంది. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో మొదలైన మూడు నాగరికతలు మెసొపొటేమియా, ఈజిప్టు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కానీ ఇక్కడ మొదలైన మూడు నాగరికతల్లో మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ సివిలైజేషన్ రెండు అంతరించిపోయాయి, రెండు కంప్లీట్గా అంతరించిపోయాయి. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ఇప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాల్లో, మన జీవన విధానాల్లో ప్రతి ఒక్క దాంట్లో బ్రతికే ఉంది. ఇవాళ మనం ఫాలో అయ్యే చాలా కల్చర్స్ అన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నవే మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. కాబట్టి అంతరించిపోయాయి. మొదటి రెండు నాగరికతలు అంతరించిపోయాయి. కానీ మూడవ నాగరికత మాత్రం భారతీయుల యొక్క హృదయాల్లో, వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు నిలిచిపోయింది, ఇప్పటికీ సజీవంగా బ్రతికే ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఫాలో అయ్యారో మనం ఇప్పటికి అలానే ఫాలో అవుతున్నాం. అర్థమైందా? కాబట్టి ఇంకా ఇది బ్రతికే ఉందన్నమాట. సో ఇలా మొదలయ్యాయి నాగరికతలు. సో మీకు ఇప్పుడు క్లియర్ కదా? కాబట్టి మొట్టమొదటి నాగరికత ఇరాక్ ప్రాంతంలో యూఫ్రటీస్, టైగ్రిస్ ప్రాంతంలో మొదలైంది. ఆ పరివాహక ప్రాంతాలను మనం సుమేరియన్ నాగరికతను కూడా పిలుస్తాము. నెక్స్ట్ ఈజిప్ట్ సివిలైజేషను, ఇది నైల్ నది దగ్గర ఏర్పడింది ఈజిప్ట్ దేశంలో. సింధు నాగరికత మన భారత ఉపఖండంలో ఏర్పడింది, సింధు దాని యొక్క ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో. అయితే ఈ యొక్క సుమేరియన్ నాగరికత వాళ్ళు, అంటే మెసొపొటేమియా పరివాహక ప్రాంతాల్లో ఉన్న నాగరికత వాళ్ళు మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని మెలుహా అని పిలిచేవాళ్ళు. సో ఈ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతాన్ని మెలుహా అని పిలిచేవాళ్ళు. వాళ్ళు మెలుహా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాబట్టి మెలుహా అంటే ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషనే. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని వాళ్ళు అలా పిలిచేవాళ్ళు. సుమేరియన్ నాగరికత వాళ్ళు మెసొపొటేమియాలో మెలుహా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇక్కడ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పా నాగరికత కూడా పిలుస్తారు. అవునా కదా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పా సివిలైజేషన్ కూడా పిలుస్తారు. హరప్పా మీరు వినే ఉంటారు, హరప్పా సివిలైజేషన్. సో హరప్పా సివిలైజేషన్ ఎందుకు పిలుస్తారంటే మొట్టమొదటి సైటు మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొట్టమొదటిసారి కనిపెట్టినటువంటి ప్రాంతం హరప్పా అనమాట. అందువల్ల దిస్ సివిలైజేషన్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ దట్, అంటే హరప్పా. హరప్పా పేరు మీదుగానే హరప్పా నాగరికత అని పేరు వచ్చింది. హరప్పా నాగరికత అన్న ఇండస్ వ్యాలీ అంటే సింధు లోయ నాగరికత అన్న బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకేనా? క్లియర్ కదా? ఇంతవరకు ప్రపంచంలో నాగరికతలు ఎలా మొదలయ్యాయి, నాగరికత అంటే ఏంటి, అవి ఏ నదుల ఒడ్డు ఏర్పడ్డాయి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏర్పడిందని. ఏ నాగరికత అయినా సరే నది ఒడ్డునే ఏర్పడుతుంది. ఎందుకంటే మనుషులు బ్రతకడానికి, జీవులు బ్రతకడానికి ప్రధానమైన ఆధారము నీరు అనమాట. సో నీరు అనేది చాలా అవసరం. మంచినీళ్ళు, సముద్రం నీరు తాగి బ్రతకలేరు కదా, ఉప్పు నీరు. కాబట్టి మంచినీళ్ళు చాలా అవసరం. ఇవాళ నాగరికతలే కాదు, పెద్ద పెద్ద పట్టణాలు కూడా చూడండి, ఎక్కువ నదులు ఒడ్డునే ఉంటాయి. సో ఢిల్లీ ఏమైనా నది ఒడ్డు ఉంటుంది, ఆగ్రా. సో గంగా నది ఒడ్డున ఎన్ని సిటీస్ ఉన్నాయి. తర్వాత మనకి విజయవాడ కృష్ణానది, రాజమండ్రి గోదావరి, కావేరీ నది, పెన్నా రివరు, నెల్లూరు, ఇంకా మనకి చాలా నదుల ఒడ్డున. సో ప్యారిస్ సీ నది ఒడ్డున ఉంటుంది. రోమ్ నగరం అప్పట్లో పెద్ద సామ్రాజ్యం, టైబర్ నది ఒడ్డున ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద సిటీస్ కావచ్చు, అర్బనైజేషన్, అవన్నీ కూడా నదుల ఒడ్డునే మొదలయ్యాయి అనమాట. ఎందుకంటే మంచినీరు చాలా ప్రధానమైనది. తాగడానికి కానీ, పంటలు పండించడానికి, మనకి నిత్యావసర పనులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అన్నిటి కోసం కూడా మంచినీరు చాలా అవసరం. అందుకే నాగరికతలన్నీ కూడా నదుల ఒడ్డునే మొదలయ్యాయి అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూద్దాం. మన భారత ఉపఖండంలో మొదలైనటువంటి సింధు లోయ నాగరికత ఎలా మొదలైంది, దాన్ని ఎలా కనిపెట్టారనేది మనం చూద్దాం. ఓకేనా? సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దీనికి సంబంధించి చూసుకున్నారు కదా మొత్తం. ఇప్పుడు మనం చూస్తే అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎవరు కనిపెట్టారని మనం చూద్దాం. మామూలుగా మన భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే 1842లో 1842వ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా అనమాట. ఇది బ్రిటిష్ ఇండియా. మన భారతదేశాన్ని మనం పరిపాలించుకోలేదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అనమాట మన భారతదేశాన్ని 1842లో. ఈ 1842లో ఒక పర్సన్ అనమాట, చార్లెస్
మాసన్. చార్లెస్ మాసన్ ఒక పర్సన్ అనమాట. చార్లెస్ మాసన్ అనే అతను ఈ యొక్క పాకిస్తాన్ రీజన్, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది కదా, అక్కడ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఒక సర్వే చేస్తున్నాడు అనమాట. అతను ఎందుకు సర్వే చేస్తున్నాడు? బ్రిటిష్ వాళ్ళు ఏం ఆలోచించారంటే భారతదేశంలో రైల్వేస్ అనేవి వస్తే చెన్నైలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం రా మెటీరియల్స్ని ఢిల్లీ తీసుకెళ్లొచ్చు, కరాచీలో నుంచి లాహోర్ వరకు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారనమాట. కాబట్టి రైల్వేస్ కోసం ఒక సర్వే చేస్తున్నారు. ఈ సర్వే చేసినటువంటి చార్లెస్ మాసన్ బెలూచిస్తాన్, ఇప్పుడున్నటువంటి బెలూచిస్తాన్ ఎక్కడ ఉంది? బెలూచిస్తాను పాకిస్తాన్ రీజన్లో ఉంటుంది. ఈ బెలూచిస్తాన్ ఒక సర్వే చేశాడు. సర్వే చేస్తే అతనికి శిథిలాలు కనిపించాయి. ఒక పెద్ద నగరం, అంతరించిపోయిన నగరం యొక్క శిథిలాలు కనిపించాయి అనమాట. అంటే భూమిని తవ్వుతారు కదా, ఇప్పుడు సర్వే రైల్వే అంటే భూములు తవ్వాలి, తవ్వినప్పుడు కొన్ని శిథిలాలు కనిపించాయి అనమాట అతనికి. సో అతను ఆలోచించాడు, ఇక్కడ ఏదో పెద్ద నగరం అనేది ఉంది, చరిత్రలో ఏదో ఉంది, కాబట్టి అక్కడ ఆ పాడుపడిపోయిన నగరం అనేది అతనికి కనిపించింది అనమాట. సో తర్వాత మనం బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు తెచ్చారు రైల్వేస్? 1842లో ఇతను సర్వే చేశాడు. తర్వాత మనకి 1853లో మనకి డల్హౌసీ ఉన్నాడు. రైల్వేస్ అనమాట, భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వేలు ఎక్కడ తీసుకొచ్చారు? బాంబే టు తానే తీసుకొచ్చారు. దీని తర్వాత ఇమీడియట్గా ఏం చేశారంటే కరాచీ టు లాహోర్ అనమాట. సో లాహోర్ టు కరాచీ, సో ఈ లైన్ చేయాలని చెప్పేసి వీళ్ళు పూనుకున్నారు. ఏంటి? కరాచీ టు లాహోర్ అనమాట. ఇక్కడ మనం రైల్వేస్ అనేది తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. ఎప్పుడు? 1856 అనమాట. ఈ టైంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే బ్రంట్ అనే ఒక వ్యక్తి అనమాట. సో బ్రంట్, ఇంకోటి వచ్చేసి జాను. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్వే చేశారు. ఈ ప్రాంతంలో కరాచీ లాహోర్ ప్రాంతంలో రైల్వే లైన్ వేయాలి. ఇంజనీర్స్ అనమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళి మొత్తం తవ్వకాలు జరిపారు. జరిపితే వాళ్ళు కొన్ని ముద్రలు కనిపించాయి. ముద్రలు, సీల్స్ అంటాం కదా, కొన్ని ముద్రలు, పాడుపడిపోయిన నగరం కనిపించింది. సో ఇతను మామూలుగా రైల్వే లైన్ వేస్తున్నాడు. ఇక్కడ రైల్వే లైన్ వేస్తూ ఉంటే, తవ్వుతూ ఉంటే ఒక నగరం కనిపించింది. ఇక్కడ మళ్ళీ తవ్వితే పక్కన ఇంకో నగరం కనిపించింది అనమాట. సో అతనికి ఆలోచించాడు, ఇక్కడ ఏదో ఉంది, ఈ ప్రాంతంలో ఏదో ఉందని చెప్పేసి అతను కనిపెట్టడం జరిగింది. లోకల్ ప్రజలను అడిగారు. సో లోకల్ ప్రజలను అడిగితే వాళ్ళు భయపడ్డారు. మృదుల దిబ్బ, అది పాడుపడిపోయింది, శ్మశానం లాంటిది, దాన్ని బ్రహ్మిణాబాద్ అని చెప్పేసి పిలిచారు అప్పట్లో. సో బ్రహ్మిణాబాద్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఉందన్నమాట ఈ పేరు. కానీ అప్పట్లో వాళ్ళు మృతుల దిబ్బ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అంటే చనిపోయిన శవాల దిబ్బ అని చెప్పేసి వదిలేశారు దాన్ని. ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేవాళ్ళు లోకల్స్. ఇలా ఉండేదన్నమాట. అయితే అప్పుడు మనకి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇవన్నీ వచ్చున్నాయి. ఏసియాటిక్ సొసైటీ బెంగాల్ అవన్నీ వచ్చున్నాయి అనమాట. ఇమీడియట్గా వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పారు, ఇక్కడ ఒక పెద్ద నగరం అనేది బయటపడ్డది, పాడుపడిపోయిన నగరము, శిథిలాలు అనేవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఎవరు? బ్రంట్, జాను. తర్వాత 1872లో, ఇప్పుడు 1872 అనమాట. 1872లో ఇప్పుడు హీరో ఎంటర్ అవుతాడు. సో నిజమైనటువంటి బ్రిటిష్ హీరో ఎంటర్ అవుతాడు ఇక్కడ. ఆయనే సర్ జాన్ మార్షల్ ఎవరు? ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సర్ జాన్ మార్షల్ వచ్చేసి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనమాట. దీన్ని తీసుకొచ్చి ఉంటాడు. అంటే అదేం చేస్తుందంటే పురావస్తు శాఖ, భారతదేశంలో బయటపడ్డటువంటి హెరిటేజెస్ ఇవన్నీ కూడా మనకి మోన్యుమెంట్స్ ఇవన్నీ కాపాడుతూ ఉంటుంది అది బ్రిటిష్ ప్రభుత్వంలో. ఈ సర్ జాన్ మార్షల్ ఎంటర్ అయ్యి అప్పుడు ఇంకా ఆయన కొన్ని ముద్రలు లభిస్తాయి. ఆయన వెళ్ళి రీసెర్చ్ చేయగానే కొన్ని ముద్రలు బయటపడతాయి అనమాట. అంటే హరప్పా సివిలైజేషన్ సంబంధించిన కొన్ని ముద్రలు, సీల్స్ అనేవి బయటపడతాయి. సో దీంతో ఆయన క్లియర్ వచ్చేస్తుంది, ఇక్కడ ఒక నాగరికత మొదలైంది, ఒక సివిలైజేషన్ అనేది మొదలైందని చెప్పేసి ఆయన అక్కడి నుంచి త్రవ్వకాలు మొదలు పెడతారు. ఆల్మోస్ట్ ఈయన ఏం చేస్తారంటే సర్ జాన్ మార్షల్ ఆయన బ్రిటిష్ అధికారి కదా, ఆయనకు భారతదేశంలో అణువణువు తెలియదు. సో ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాము, హైదరాబాద్ ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఢిల్లీ వెళ్ళాం అనుకోండి. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ భాష తెలియదు చాలా మందికి. తెలియనప్పుడు ఏం చేస్తాం? మన ఫ్రెండ్స్ లోకల్స్ ద్వారా గైడ్, ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గైడ్ని తీసుకుంటాం. గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలానే సర్ జాన్ మార్షల్ కూడా భారతదేశంలో భారతీయులు, లోకల్గా ఉన్న భారతీయులు, పురావస్తు శాఖకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప అధికారులను ఆయన రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ యొక్క త్రవ్వకాలు జరిపిస్తారనమాట. వాళ్ళే అనమాట మనకి వీళ్ళందరూ ఉంటారు. దయారాం సాహ్ని కావచ్చు, ఆర్డి బెనర్జీ, ఆర్ఎస్ బిస్తు, వీళ్ళందరూ వాళ్ళే అనమాట. ఇలా బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి త్రవ్వకాలు జరుపుతారు. ఎప్పుడైతే సర్ జాన్ మార్షల్ ఆ భారతీయులతో కలిసి సర్వే చేయించాడో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా బయటపడుతుంది. సో ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని త్రవ్వకాలు అనేవి మొదలుపెట్టారు. సో అర్థమైంది కదా,
అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బయటపడడానికి ప్రధాన కారణమే రైల్వేస్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు రైల్వే కోసం చేసినటువంటి త్రవ్వకాల్లోనే ఇవి బయటపడ్డాయి. ఒకవేళ వాళ్ళు త్రవ్వకాలు జరపకుండా ఉంటే ఇవి బయటపడ్డాయి కాదేమో. సో అలా అనమాట, ఈ విధంగా ఇవి బయటకు రావడం జరిగింది. ఎందుకంటే మన లోకల్గా ఉండే ప్రజలు వాటి జోలికి వెళ్ళలేదు. పాకిస్తాన్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అప్పటికి బుద్ధిస్టులు కూడా ఉన్నారు. సో బుద్ధిస్టు కూడా ఉంటారనమాట, ఆ కాలంలో ఉన్నారు. ఇప్పుడు బ్రిటిష్ ఎంపైర్లో ఉన్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రీజన్ కూడా బుద్ధిస్టు ఉండేది అప్పట్లో, ఇస్లాం పుట్టక ముందు. కాబట్టి ఆ మృతుల దిబ్బను వదిలేశారు. ఎప్పుడైతే వీళ్ళు సర్వే చేశారో అవి బయటపడ్డాయి. ఇలా సింధు నాగరికత అనేది బయటకు రావడం జరిగింది. సో అర్థమైంది కదా ఇంట్రడక్షన్ మొత్తం కూడా. ఇక్కడ మనం చెప్పుకుందంతా కూడా జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడగరు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే టాపిక్స్ ఏముంటాయి అవన్నీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కటి. సో ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏర్పడింది అనమాట. అయితే వాళ్ళు అంచనా వేశారు తర్వాత. సో కొన్ని మెథడ్స్ ద్వారా ఇది ఎప్పుడు మొదలైంది ఏంటి అని చెప్పేసి అంచనా వేశారు. మనకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ క్రితం అనమాట, కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇది మొదలైంది చెప్పేసి వాళ్ళు భావించారు. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ సింధు నాగరికత ఎలా మొదలైంది, దాని యొక్క ఆది అంటే మొట్టమొదటిసారిగా ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం చూద్దాం. సో ఇదన్నమాట ఈ పాయింట్. ఇక్కడ చూడండి, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్ కల్చర్ అపీర్డ్ ఇన్ ది నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ ది 3rd millennium BC. సో మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మన ఇండియా ప్రాంతం ఉంది కదా, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రీజన్. సో ఇలా చూసుకుంటే ఈ ప్రాంతం అనమాట, బెలూచిస్తాన్ ఈ ప్రాంతంలో, పాకిస్తాన్ బెలూచిస్తాన్ కదా ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఈ ప్రాంతంలో ఎప్పుడంటే సో 3000 BC అనమాట. సో 3000 BCలో మొదలైంది. 3000 BCలో ఇక్కడ మొదలైందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే నాగరికత మొదలైంది. నేను చెప్పేది అక్కడ వాళ్ళు నివసించే ఇల్లులు అవి కాదు, ఒక నాగరికత, ఒక ప్రొసీజర్, ఫార్మల్ ప్రొసీజర్. మనిషి ఎలా జీవించాలి, ఎలా పంటలు పండించుకోవాలి, ఎలా జంతువులను మచ్చిక చేసుకోవాలి, ఇటువంటి ఒక ప్రొసీజర్ అనమాట. నాగరికత మొదలైంది 3000 BCలో మొదలైందని చెప్పారు. ఎక్కడంటే వాయువ్య భారతదేశం. సో నార్త్ వెస్టర్న్ వాయువ్య భారతదేశం. ఇక్కడ వాయువ్య భారతదేశం అంటే అప్పట్లో ఇంక్లూడింగ్ పాకిస్తాన్. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రత్యేక దేశం 1947 నుంచి, కానీ అప్పట్లో ఇండియాలోనే ఉంది కదా. సో అలా అనమాట ఈ వాయువ్య భారతదేశంలో బయటపడ్డది. ఇక్కడ చూస్తే ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది అర్బనైజేషన్ ఇన్ ఇండియా, అంటే మన ఇండియాలోనే కాకుండా మన భారతదేశంలోనే మొట్టమొదటి పట్టణీకరణ ఇక్కడే మొదలైందనమాట. సో ఇవాళ మనము అమెరికా అగ్రదేశం అంటున్నాం, ఫ్రాన్స్ చాలా గొప్ప దేశం అంటున్నాం, చైనా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ముందంటున్నాం. కానీ 3000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో పట్టణాలు ఉన్నాయి. ప్రపంచంలో అమెరికాలో చైనాలో అంతా గుహల్లో పచ్చి మాంసం తింటున్నప్పుడే జనాలు ఆది మానవులుగా ఉన్నప్పుడే మన భారతదేశంలో నాగరికత మొదలైంది, పట్టణీకరణ మొదలైంది. కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పట్టణాలు మొదలైంది ఇక్కడే. మన భారతదేశం సింధు నాగరికతలోనే పట్టణాలు మొదలయ్యాయి మొట్టమొదటిసారిగా. అలానే మన భారతదేశంలో కూడా మొదటి పట్టణ దశ ఎక్కడ మొదలైందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. సో నియోలిథిక్ విలేజెస్ ఇన్ ది రీజన్ డేటింగ్ బ్యాక్ టు 7000 BCE అట్ ది మెహర్గఢ్, బెలూచిస్తాన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి మెహర్గఢ్ అనమాట. మెహర్గఢ్ అనే ప్రాంతం ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి పాకిస్తాన్ బెలూచిస్తాన్. సో బెలూచిస్తాన్ తెలుసు కదా అందరికీ, ఇది ఇప్పుడు ప్రజెంట్ పాక్లో ఉంటుంది. సో పాకిస్తాన్లో ఉంటుంది. ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో 7000 సంవత్సరాల క్రితమే, అంటే 7000 years బ్యాక్ అక్కడ ఒక విలేజ్ ఫామ్ అయిందనమాట. విలేజ్ ఎందుకు ఫామ్ అవుతాయి? ఎక్కడ అడవుల్లో గుహల్లో నివసించే ప్రజలు అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఒక నాగరికతలాగా మొదలైందనమాట. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. చిన్న ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టారు అనమాట, ఇల్లులు. ఇలా ఒక విలేజ్ అనేది ఫామ్ అయింది ఎక్కడ? బెలూచిస్తాన్ రీజన్లో. సో బెలూచిస్తాన్ రీజన్లో ఒక విలేజ్ మొదలైంది. ఎప్పుడంటే 7000 BC, 7000 సంవత్సరాల క్రితం. 7000 సంవత్సరాలు అంటే 7000 BC. 7000 BC అంటే ఇప్పటికి 9000 సంవత్సరాలు అనమాట. అప్పుడు ఒక విలేజ్ ఫామ్ అయింది అనమాట, చిన్న గ్రామం లాంటిది మొదలైంది, నియోలిథిక్ విలేజెస్. అక్కడ నుంచి మొదలైంది అనమాట ఈ నాగరికత. మొదట విలేజ్లుగా ఫామ్ అయ్యి తర్వాత పెంపొంది, అంటే మనకు అభివృద్ధి చెంది ఒక పట్టణ నాగరికత అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొదలైంది. సో అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మొట్టమొదటిసారిగా దాని ఒక ఆధారం ఎక్కడ మొదలైందంటే మన మెహర్గఢ్ ప్రాంతంలో బెలూచిస్తాన్లో విలేజ్ ఫామ్ అయింది. ఇంకా మనకి ఈ నాగరికత మొదలవలేదు, కేవలం ఒక విలేజ్ లాగే ఫామ్ అయ్యాయి ఇక్కడ.
నిజమైన నాగరికత మొదలైంది ఎక్కడంటే ఈ యొక్క సింధు నది పరివాహక ప్రాంతాల్లో మొదలైంది అనమాట.